ఓ హాయ్ స్నేహ, నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. ఎలా ఉన్నావు? హాయ్ కుమార్, నేను బాగానే ఉన్నాను. నువ్వు చాలా విచారంగా మాట్లాడుతున్నావు. ఏదైనా సమస్య ఉందా? నిజానికి దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కానీ నీలాంటి మంచి స్నేహితుడికి చెప్పొచ్చనుకుంటా. మా కుటుంబంలో పరిస్థితులు బాగోలేవు. మేం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. మా అత్తయ్యకి ఒంట్లో బాగోలేదు. ఆమె చనిపోయేలా ఉంది. ఆమె వైద్యుడిని చూసుకుందా? ఆమెకేదైనా ఆశ ఉందా? డాక్టర్లు మమ్మల్ని కొన్ని ఖరీదైన మందులు కొనమంటున్నారు. వాళ్ళు సర్జరీ చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ అది ప్రమాదకరం మరియు చాలా ఖరీదైనది. ప్రస్తుతం మా దగ్గర అంత డబ్బు లేదు. మీకు వడ్డీ వ్యాపారి తెలుసా? అది ఆసుపత్రి బిల్లు కట్టడానికి మనకు సహాయపడవచ్చు. కాని ఆ తర్వాత మేము అప్పుల నుండి ఎప్పటికీ బయటపడలేకపోవచ్చు. ఇప్పుడు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. మా నాన్నగారి సహోద్యోగులలో ఒకరు ఆయనపై అన్యాయంగా ఆరోపణలు చేశారు. అందువల్ల ఆయన పదోన్నతికి అర్హుడు కాదు. పైగా ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఎంత దారుణం! మీరు కేసు పెట్టగలరా లేదా న్యాయమూర్తిని చూడగలరా? సాక్ష్యాధారాలు మావైపే ఉన్నాయి. కాని మనం న్యాయ వ్యవస్థను నమ్మగలమో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. ఈ గందరగోళం నుండి బయటపడటానికి ఏదైనా మార్గం ఉందా? నేను సముద్రం మధ్యలో ఈదుతున్నట్లు నన్ను ఎవరో వచ్చి కాపాడాలనిపిస్తోంది. నన్ను కాపాడేవారు ఎవరైనా వస్తున్నారో లేదో మాత్రం తెలియడం లేదు.